ప్రైజ్ లార్డ్. నీ జీవితం ఇరుకున పడకుండా తప్పించెదను. సామెతలు 4:12. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ప్రార్థన చెయ్యి. ప్రభువా, నా జీవితంలో ఆ ఇరుకు పరిస్థితి నుండి నన్ను విడిపించు. ఇరుకైన ఆ పరిస్థితి నుండి నా జీవితం బయటపడాలి. ఇరుకునందుండి నేను ప్రార్థించగా దేవుడు నాకు విశాలతలో జవాబునిచ్చావు అన్నాడు. ఎక్కడుండి ప్రార్థించాడంట? ఇరుకునందుండి ప్రార్థించాడు. కష్టాల్లో ఉండి ప్రార్థించాడు. ఇబ్బందులలో ఉండి ప్రార్థించాడు. సమస్యల్లో ఉండి ప్రార్థించగా దేవుడు విశాలతలో అతనికి ఏమిచ్చాడు? జవాబు దయచేశాడు. ప్రార్థన చేయండి. నడిచేటప్పుడు ఎల్లప్పుడైనా కాలుకి దెబ్బ తగిలితే వాళ్ళు కానీ సడన్గా నేను చూసుకోకుండా అడుగు వేశాను, అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళు జీవితంలో ఒక్కసారైనా జరిగిన వాళ్ళు చెయ్యెత్తండి. మనిషి అన్నాక తప్పనిసరిగా జరుగుతాయి. పరిగెడుతున్నప్పుడు ఏదో ఒకటి తగిలి కింద పడటం కానీ జారడం కానీ జరిగిన వాళ్ళు చెయ్యెత్తండి. గమనించండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, జీవితంలో నువ్వు పరిగెత్తేటప్పుడు ఈ భూ సంబంధమైనటువంటి ఆత్మీయంగా భౌతికంగా నువ్వు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు నీ పరిస్థితిని నిన్ను ఇరుకున పడేసినట్టుగా అనిపిస్తే అంటాడు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించు. నువ్వు భయభక్తి కలిగి ప్రార్థన చేస్తుంటే నీ పాదం ఇరుకున పడకుండా ఆయన కాపాడతాడు. ప్రైజ్ లార్డ్. అంటే నీ బ్రతుకు ఇరుకులో పడకుండా కష్టాల్లో పడినా తప్పిస్తాడు, ఇబ్బందుల్లో ఉన్నా తప్పిస్తాడు. శోధనలు వస్తాయి, కానీ శోధనలు తప్పించుకునే మార్గం ప్రభు చూపిస్తా అన్నాడు. నీవు పరిగెత్తున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. దేవుని బిడ్డ, నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదం తొట్టిల్లదు. అంటే పరిగెత్తడం అంటే ఏంటి? నడక కన్నా స్పీడ్ వెళ్తే దాన్ని ఏమంటారు? పరుగు. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఆరోగ్యం పెరగాలంటే నడిచేటప్పుడు ఇలా మామూలుగా పడవ వెళ్ళినట్టు నెమ్మదిగా వెళ్ళకుండా కొంచెం స్పీడు, మరీ ఎక్కువ కాకుండా ఫాస్ట్గా నడవాలి. నీకు సాలి వచ్చేంత వరకు అని నడిస్తే త్వరలో నీలో మార్పులు వస్తాయంట. డాక్టరు అనవసరమైనవన్నీ కరిగిపోతాయి, మార్పులు వచ్చే అవకాశం ఉంది. అది ఒక్క రోజులో రాదు, రోజు నువ్వు చేస్తూ ఉండాలి. ఇక్కడ ఆత్మీయ యాత్రలో కూడా నువ్వు పరిగెట్టడం ప్రారంభించే రోజు రాబోతుంది. ఆత్మీయతలో నడుస్తూ దేవుని సన్నిధిలో ఇరుకున పడకుండా నీ పాదాలు తప్పిస్తాడు. ఆత్మీయతలో స్పీడ్ పెరగాలి. చెప్పండి ఎస్. కొంతమంది ఎప్పుడూ ఒకే స్పీడు. స్టార్టింగ్లో 20 ఏళ్ల క్రితం ఏం ప్రార్థన, ఇప్పుడు కూడా అదే ప్రార్థన. ఎప్పుడూ ఉన్న వేగం కన్నా ఆత్మీయతలో వేగం పెంచుతాం అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్.